బలమైన పిఆర్ ఉంటే దానిని సవ్యమైన పద్ధతిలో ఉపయోగించాలి. సినిమాలో అవకాశం రాలేదని, ఇది ఏ రేటెడ్ సినిమా, ప్రజలు చూడలేరు అనే భావన వచ్చేలా పిఆర్తో ప్రచారం చేస్తే దాన్ని ఏమనాలి? దీపికా పదుకునే దొరికిపోయింది ఇక్కడే. స్పిరిట్ నుంచి నిరభ్యతరంగా వెళ్ళిపోవచ్చని సందీప్ వంగ కుండబద్దలు కొట్టగానే దీపికా పిఆర్ ఆక్రోశం వెళ్ళగక్కింది. ఇదేం సినిమా, ఇందులో నటించకపోతే నష్టమేంటి అంటూ పిఆర్ రియాక్ట్ అయింది. దీపికాను స్పిరిట్ నుంచి తొలగించినా కానీ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తుంది. ఇదే కాక షారూఖ్ ఖాన్ సరసన కింగ్లో నటిస్తోంది. మరో 4 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అంటూ దీపికా పిఆర్ ఓవర్ యాక్షన్ చేసింది. బాలీవుడ్ హంగామా సహా పలు మీడియాల్లో దీపికా పిఆర్ పెయిడ్ ఆర్టిస్టులతో రాయించిందని కూడా సౌత్ మీడియా గమనించింది. అయితే పిఆర్ ఇంత అతి దేనికి? అసలు నయనతార, అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, సమంత వీరంతా అగ్ర కథానాయకులుగా హోదాను ఆస్వాదించడం లేదా? వీళ్ళలో ఎవరైనా పిఆర్తో ఎప్పుడైనా అతి చేయించారా? కనీసం కత్రినా, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి దీపికా సహచర కథానాయకుల పిఆర్లు కూడా మరీ ఇంత హడావిడి ఎప్పుడూ చేయించనే లేదు. ఒకవేళ సినిమాలో అవకాశం కోల్పోతే ఆ తర్వాత చడీ చప్పుడు లేకుండా వేరే ప్రాజెక్టులు వెతుక్కున్నారు. కానీ ఇది చెత్త కంటెంట్ ఉన్న సినిమా అని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. దీపిక కనీసం ఆ మాత్రం కూడా దీనిని గమనించలేదు. పిఆర్ ప్రకటనలకు మద్దతుగా నిలిచింది. బాలీవుడ్లో దీపిక నిస్సందేహంగా అగ్ర కథానాయిక, అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. మరో కోణంలో చూస్తే పిఆర్ హంగామా ఎక్కువ ఉన్న కథానాయిక కూడా దీపికా పదుకునే మాత్రమే. ఇతర కథానాయకులు పిఆర్ పేరుతో ఇంత రచ్చ ఏనాడు చెయ్యరు కూడా. కారణం ఏదైనా ఈ పిఆర్ డామినేషన్ దీపికా ప్రతిభను కూడా అర్థం లేనిదిగా మార్చేట్టే కనిపిస్తోంది. ఒక్కసారి తారలు మామూలుగా ఆలోచించినా వెంట ఉండే పిఆర్లు కయ్యానికి కాలు దువ్వేలా నూరిపోయొచ్చు. అలాంటి కారణంతోనే దీపిక మరి ఇలాంటి తప్పిదం చేసిందా అంటూ ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ కోసం దీపికా పదుకునే ప్రయత్నిస్తే మంచిది. పిఆర్ని అదుపులో ఉంచడం ద్వారా కూడా డ్యామేజ్ని తగ్గించగలదని సూచిస్తున్నారు.